వెల్కమ్ టు ఓకే మాస్టర్. ఇప్పుడు మీరు చూస్తుంది పెయిడ్ కోర్సులో భాగంగా ఫ్రీ డెమో క్లాసెస్. ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే పెయిడ్ కోర్స్ని పర్చేజ్ చేయడానికి ఇప్పుడే ఓకే మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి. ఓకే మాస్టర్ యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కమెంట్ సెక్షన్లోనూ ఉంటుంది, గమనించగలరు. Hi everyone, so please keep the heading next topic. So first English medium heading పెట్టుకోండి, ఫ్యాక్టర్స్ పెట్టారా. సో ఇప్పుడు తెలుగు మీడియం హెడ్డింగ్ పెట్టుకోండి, కారణాంకాలు పెట్టారా. ఓకే, ఏంటి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, కారణాంకాలు అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక నెంబర్ ఇస్తాడండి. ఏంటి, మీకు ఒక నెంబర్ ఇస్తాడు. ఎస్, నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏ నెంబర్ అయితే ఇస్తాడో ఆ నెంబర్ అనేది ఏ టేబుల్లో వస్తుందో చూసుకొని జస్ట్ మీరు ఏం చేయాలి, ఆ టేబుల్ నేమ్ రాసుకోవాలి అంతే. సో ఇప్పుడు తెలుగు మీడియం చూడండి, మీకు ఒక సంఖ్య ఇస్తాడు, మీకు ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్యకు సంబంధించి కారణాంకాలు కనుక్కోమంటాడు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మనకి ఏదైతే సంఖ్య ఇచ్చాడో ఆ సంఖ్య అనేది ఏ ఎక్కలో వస్తుందో చూసుకొని ఆ ఎక్కం పేరు రాయడమే మనం కారణాంకాలు అంటాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ 1. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. ఓకేనా, రండి. ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం. ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద ఫ్యాక్టర్స్. ఎస్, మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే మనల్ని ఏం కనుక్కోమన్నాడు అంటే ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నాడు. ఓకే, దేని యొక్క ఫ్యాక్టర్స్, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఎస్, 12కు సంబంధించి మనల్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేను మీకు ఇందాకే చెప్పాను, ఏంటి, ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేయాలి, ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ అనేది ఏ టేబుల్లో వస్తుందో చూసుకొని ఆ టేబుల్ నేమ్ రాయాలి అంతే. అర్థమైంది కదా. ఇప్పుడు తెలుగులో ఇచ్చోండి, 12 యొక్క మనకు ఒక సంఖ్య ఇచ్చాడు, ఆ సంఖ్య ఇచ్చి ఏమడుగుతాడు, 12 యొక్క కారణాంకాలు కనుక్కోమన్నాడు. నేను మీకు ఇందాక చెప్పాను, మనం ఏ సంఖ్య యొక్క కారణాంకాలు కనుక్కోవాలో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ ఇచ్చిన సంఖ్య అనేది ఏ ఎక్కాల్లో వస్తుందో చూసుకొని ఆ ఎక్కం పేరు రాయడాన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే కారణాంకాలు అంటాం. రండి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, 12 కదా. ఎస్, 12. సో ఏంటి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, కారణాంకాలు అంటే ఏంటి, మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఏ టేబుల్లో వస్తుందో చూసుకోవాలి. చెప్పండి మీరు ఇప్పుడు. సో 12 అనేది 1 టేబుల్లో వస్తుందా, 1వ ఎక్కంలో వస్తుందా? ఎస్, వస్తుంది. సో 1వ ఎక్కంలో 1 టేబుల్లో 12 కాదండి, ప్రతి నెంబరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ నెంబరు కూడా మనకి 1వ ఎక్కంలో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది. సో 12 అనేది మన 1 టేబుల్ చదువుతున్నప్పుడు 1 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 12 అనేది వస్తుంది. సో 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 12. నెక్స్ట్ మళ్ళీ సో 1 అనే టేబుల్ అయిపోయింది, 1వ ఎక్కం అయిపోయింది. నెక్స్ట్ ఏ ఎక్కం వస్తుంది, నెక్స్ట్ మనకి ఏ టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది. అగైన్ 2 టేబుల్ చదువుతున్నప్పుడు 12 అనే నెంబర్ వస్తుందా రాదా చూసుకోండి. 2 1s are 2 చదవండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10, 2 6 12 వస్తుందా. సో 2 టేబుల్లో కూడా మనకి 12 అనే నెంబర్ వస్తుంది. 2వ ఎక్కం చదువుతున్నప్పుడు కూడా మనకి 12 అనే నెంబర్ వస్తుంది. సో 2 కూడా రాసుకోండి. అయిపోయింది. సో 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే టేబుల్ ఏంటి, 3 టేబుల్. మీరు ఈ విధంగా ఆర్డర్లోనే వెళ్ళాలి. సో టేబుల్స్ ఎప్పుడు కూడా మీరు మీకు నచ్చినట్టు ర్యాండమ్గా చదవకూడదు. ఫస్ట్ 1 టేబుల్ అయిపోయింది, నెక్స్ట్ 2 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే టేబుల్ ఏంటి, 3 టేబుల్. చదవండి. 3 టేబుల్ చదువుతున్నప్పుడు 3వ ఎక్కం చదువుతున్నప్పుడు 12 వస్తుందా రాదా చదవండి. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s 12. ఎస్, 3 టేబుల్లో 12 వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు 3 కూడా రాసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది, 3 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏ టేబుల్, 4 టేబుల్. చదవండి. 4 టేబుల్ చదువుతున్నప్పుడు 4వ ఎక్కం చదువుతున్నప్పుడు 12 వస్తుందా రాదా? ఎస్, వస్తుంది. ఎన్నిసార్లు, 4 3s. ఎస్, 4 టేబుల్లో కూడా వస్తుంది. 1 టేబుల్ అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. నెక్స్ట్ ఏ టేబుల్, 5 టేబుల్ అంటే 5th టేబుల్. సో 5వ ఎక్కం చదువుతున్నప్పుడు మనకు 12 వస్తుందా రాదా చదవండి ఒకసారి. 5వ ఎక్కం చదువుతున్నప్పుడు మనకి ఎక్కడైనా 12 అనే నెంబర్ వస్తుందా రాదు. సో రాదు కాబట్టి ఆ టేబుల్ నేమ్ ఇక్కడ రాయకూడదు. సో మనకి ఇచ్చిన నెంబర్ అనేది ఏ టేబుల్లో వస్తుందో ఒకవేళ వస్తేనే రాసుకోవాలి. అదర్వైజ్ ఒకవేళ ఇచ్చిన నెంబర్ మనకి ఏదైనా టేబుల్లో రాకపోతే ఇక్కడ రాయకూడదు. సో 5th టేబుల్లో మనకి 5వ ఎక్కంలో 12 రాదు కాబట్టి ఇక్కడ 5 రాయట్లా. సో 5 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, 6వ టేబుల్. సో 6 టేబుల్ చదువుతున్నప్పుడు 12 వస్తుందా, 6 1s are 6, 6 2s are 12. ఎస్, వస్తుంది. సో 6 కూడా ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ 6 తర్వాత వచ్చే టేబుల్ ఏంటి, 7 టేబుల్. సో 7 టేబుల్లో 12 వస్తుందా రాదు. సో 7 టేబుల్ రాయకూడదు. నెక్స్ట్ 8 టేబుల్. సో 8వ ఎక్కంలో మనం చదువుతున్నప్పుడు 12 వస్తుందా
రాదు. సో 8 ఎక్కం కూడా రాయకూడదు. నెక్స్ట్ 9 టేబుల్ 9 ఎక్కం చదువుతున్నప్పుడు 12 వస్తుందా? రాదు, రాయకూడదు. రాకపోతే రాయకూడదు, వస్తేనే రాయాలి. నెక్స్ట్ 9 టేబుల్స్ అయిపోయింది. నెక్స్ట్ 10 టేబుల్ 10 ఎక్కం. సో 10 ఎక్కం చదువుతున్నప్పుడు మనకి ఎక్కడ కూడా 12 అనే నెంబర్ రాదు. సో 12 టేబుల్ కూడా పక్కన పెట్టండి. నెక్స్ట్ 11 టేబుల్. సో 11 టేబుల్లో కూడా మనకి ఎక్కడ కూడా 12 రాదు. సో 11 టేబుల్ కూడా వదిలేండి. నెక్స్ట్ 12 టేబుల్. సో 12 టేబుల్ 12 వస్తుందా? 12 ఎక్కం 12 వస్తుందా? ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు? ఒకసారి. 12 ఒకటిలో 12, 12 వన్స్ 12, ఎస్ 12 వచ్చింది. ఇక్కడ ఆపేయాలి. మనం ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టర్స్ రాస్తున్నామో, ఒకవేళ అదే నెంబర్ వచ్చింది అనుకోండి, మనం ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టర్స్ రాస్తున్నామో మళ్ళీ మనకి అదే నెంబర్ వచ్చింది అనుకోండి, అక్కడ మనం ఈ ప్రాసెస్ ఆపేయాలి. ఈ ప్రాసెస్ ఆపేసి మనం ఏవైతే నెంబర్స్ రాసామో, మనం ఏవైతే టేబుల్స్ రాసామో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే 12కి సంబంధించి ఫ్యాక్టర్స్ అవుతాయి. సో ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ వాట్? ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. సో మనం ఏవైతే నెంబర్స్ రాసామో ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే 12 యొక్క కారణాంకాలు అవుతాయి. సో అర్థమైందో అర్థం కాలేదు. అయితే మనకి ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగినప్పుడు కానీ, కారణాంకాలు కనుక్కోమని చెప్పి అడిగినప్పుడు కానీ మనం ఈ విధంగా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే మనం ఈ విధంగా చేసినప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని ఫ్యాక్టర్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందు గురించి మీరు ఏం చేస్తారు? ఈ మోడల్ ప్రిఫర్ చేయొద్దు. ఏది? ఈ విధంగా మనం ఒక రోలో రాసుకున్నాం కదా, ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఒక రోలో రాసుకున్నాం కదా. రో అంటే ఏంటి? ఒక వరుసలో రాసుకున్నాం కదా. సో మీరు ఈ మోడల్ ప్రిఫర్ చేయొద్దు. ఎందుకు ప్రిఫర్ చేయొద్దు అంటున్నానంటే ఈ విధంగా రాసుకున్నప్పుడు కొన్ని టేబుల్స్ మనం చదవడం మిస్ అయిపోతాం. సో అందు గురించి మీరు ఈ మోడల్ ప్రిఫర్ చేయొద్దు. సో ఇప్పుడు నేను ఏ మోడల్ అయితే చెప్తున్నానో మీరు అదే ప్రిఫర్ చేయండి. షార్ట్ కట్ కాదు, వేరే మోడల్ అనుకుందాం. మోడల్ 2, ఇదేమో మోడల్ 1 అనుకోండి. ఈ విధంగా చేయడం మోడల్ 1 అనుకోండి. సో అయితే నేను ఏం చెప్తాను మీకు, మోడల్ 1లో మనం ఏ విధంగా చేసామో ఆ విధంగా మీరు ప్రిఫర్ చేయొద్దు. ఓకేనా? సో మోడల్ 2. సో మోడల్ 2 ఎలా చేయాలంటే సేమ్ ఇలాగే మోడల్ 2 కూడా మనం ఈ విధంగానే చేస్తాం. సో మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి? 12. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే 12 అనే నెంబరు ఏ టేబుల్లో వస్తుందో చూసుకోవాలి. ఎందుకు? 12 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఇచ్చిన నెంబర్ అనేది ఏ టేబుల్లో వస్తుందో చూసుకొని ఆ టేబుల్ నేమ్ రాసుకోవడమే. కారణాంకాలు అంటే ఏంటి? మనకి ఇచ్చిన సంఖ్య అనేది ఏ ఎక్కంలో వస్తుందో చూసుకొని ఆ ఎక్కం పేరు రాసుకోవడమే. సో అర్థమైందా? అర్థం కాలేదా? అదే మల్టిపుల్స్ అంటే ఏంటి? గుణిజాలు అంటే ఏంటి? సో మల్టిపుల్స్ అంటే ఏంటి? మనకి ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ యొక్క మల్టిపుల్స్ రాయమంటే మనం ఏం చేయాలి? ఆ నెంబర్ యొక్క టేబుల్ రాస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్స్ కాకుండా మల్టిపుల్స్ అని ఉందనుకోండి, మల్టిపుల్స్ ఇక్కడ కారణాంకాలు కాకుండా గుణిజాలు ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 12 యొక్క మల్టిపుల్స్ అంటే ఏం చేయాలి? 12 టేబుల్ రాసుకోవాలి. ఈ విధంగా 12 1 సార్ 12, 12 2 సార్ 24, 12 3 సార్ 36. సో ఈ విధంగా మీరు ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఈ వాల్యూస్ రాయడాన్ని మనం మల్టిపుల్స్ అంటాము, గుణిజాలు అంటాం. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు అంటే ఏంటి? ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ అనేది ఏ అకౌంట్ చదువుతున్నప్పుడు ఏ టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుందో చూసుకొని రాయడాన్ని ఫ్యాక్టర్స్ ఆర్ కారణాంకాలు అంటాం. అదే మల్టిపుల్స్ అంటే ఏంటి? మనకి ఏ నెంబర్ ఇక్కడ ఫ్యాక్టర్స్ కాకుండా మల్టిపుల్స్ ఉందనుకోండి, ఇక్కడ కారణాంకాలు కాకుండా గుణిజాలు ఉందనుకోండి. సో 12 యొక్క మల్టిపుల్స్ అడుగుతున్నారు కాబట్టి మీరేం చేయాలి? 12 టేబుల్ రాసుకోవాలి. అదే ఇక్కడ 10 ఉందనుకోండి, 10 యొక్క మల్టిపుల్స్ అయితే మనం ఏం చేయాలి? 10 టేబుల్ రాసుకోవాలి. అదే 11 యొక్క మల్టిపుల్స్ పెడితే 11 టేబుల్ రాసుకోవాలి. సో సింపుల్ గా మల్టిపుల్స్ అంటే ఏం చేయాలి? మనం టేబుల్స్ రాయాలి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఆ ఇచ్చిన నెంబర్ ఏ టేబుల్ వస్తే చూసుకొని రాయాలి. రెండు చేద్దాం. సో మనం 12 తీసుకున్నాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 12 అనేది 1 ఎక్కంలో వస్తుందా రావట్లేదా? 1 టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుంది కదా? ఎస్ వస్తుంది. సో 1 ఎక్కం చదువుతున్నప్పుడు 12 వస్తుందా? ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 1 into 12 ఇదే కదండి. 1 12 ఒక 12 ఎంత? 12 అంతే కదా. సో 1 ఎక్కంలో మనకు 12 ఎన్నిసార్లు వస్తుంది అంటే 12 సార్లు వస్తుంది. 1 12 అదే రాశాను. ఒక 12 రాశాను. నెక్స్ట్ 1 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? 2 టేబుల్. సో 2 టేబుల్ చదువుతున్నప్పుడు 12 వస్తుందా రాదా? ఎస్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 2 6s ఎంతండి? 2 6 are 12 అదే రాద్దాం. 2 6 are 12 సేమ్ దీనిలాగా రాసాం. సేమ్ దీనిలాగే ఇప్పుడు 1 టేబుల్లో 12 వస్తుంటే వచ్చిందని చెప్పి రాసుకున్నాం. 2 టేబుల్లో 12 వస్తుందంటే వస్తుందని చెప్పి రాస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము? 2 6s అని రాసుకుంటున్నాం. 2 6s ఎంత? 12. 2 ఆర్లు ఎంత? 12. సో 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 3 టేబుల్. సో ఎప్పుడు కూడా టేబుల్స్ ఒక సీక్వెన్స్ లోనే చదవాలి, ఒక ఆర్డర్ లోనే చదవాలి. ఒకసారి 2 టేబుల్ చదివి తర్వాత 5 టేబుల్ చదువుకొని తర్వాత 9 టేబుల్ చదువుకొని ఈ రకంగా చేస్తే మీకు కొన్ని ఫ్యాక్టర్స్ అన్ని మిస్ అయిపోతాయి. క్వశ్చన్ కూడా మీకు రాంగ్ అవుతుంది. సో అర్థమవుతుందా? సో 1 టేబుల్ అయిపోయింది. 1 టేబుల్లో 12 టైమ్స్ వస్తుంది. 2 టేబుల్ అయిపోయింది. 2 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది? 2 6 hours 2 ఆర్లు 12. సో 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏ టేబుల్? 3 టేబుల్. వెరీ గుడ్. సో 3 టేబుల్ 12 వస్తుందా? వస్తుంది కదా. 3 1s are 3, 3 2s are 6, 3 3s 9, 3 4s 12 అదే రోజు ఇక్కడ 3 4s 12.
నెక్స్ట్ 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది, 3 టేబుల్ అయిపోయింది. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. సో 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది, 3 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే టేబుల్ అంటే 4 టేబుల్. సో 4 టేబుల్ 12 వస్తుందా చెప్పాలి. 4 టేబుల్ 12 వస్తుందా? ఎస్ వస్తుంది. 4 3s ఇదే కదా, 4 3s 12 అంటే 4 టేబుల్ 12 వస్తుంది. అయితే ఇక మీరు 4 రాయడానికన్నా ముందు 4 టేబుల్ వస్తుందా రావట్లేదా? ఎస్ వస్తుంది కదా. అయితే ఇక మీరు 4 టేబుల్ రాయడానికన్నా ముందు 4 అనేది ఇటువైపు కానీ రిపీట్ అయిందేమో చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది, 3 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 4 టేబుల్ కూడా వస్తుంది 12. 4 టేబుల్ వస్తున్నప్పుడు నువ్వేం చూసుకోవాలి? ఆ 4 అనేది ఇటువైపు కానీ రిపీట్ అయిందేమో చూసుకోవాలి. ఇదిగో ఇటువైపు 4 ఉంది. సో ఆల్రెడీ 4 ఉంది కాబట్టి ఇంకోసారి 4 రాయకూడదు, ఇక్కడతో ప్రాసెస్ ఆపేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. అర్థం కదా. మనం టేబుల్స్ రాస్తూ ఉంటాము, ఒకసారి ఏదైనా టేబుల్ అనేది ఇటువైపు రిపీట్ అయ్యింది అనుకోండి, ఇటువైపు నెంబర్స్ ఉన్నాయి, ఇటువైపు నెంబర్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఇటువైపు ఏదైనా టేబుల్ రిపీట్ అయింది అనుకోండి, ఇంకా రాయకూడదు, అక్కడ ఆపేయాలి. సో నాకు 1 టేబుల్లో 12 వచ్చింది, 2 టేబుల్లో 12 వచ్చింది, 3 టేబుల్లో 12 వచ్చింది, 4 టేబుల్లో కూడా 12 వచ్చింది. అయితే నేను 4 రాద్దాం అనుకున్నప్పుడు చెక్ చేశాను, ఇటువైపు ఉందా లేదా? ఎస్ ఉంది కదా, ఇక్కడ ఆపేయాలి. ఆపేసి తర్వాత నువ్వు ఏం చేయాలంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఈజ్ ఈక్వల్ టు సో నువ్వు ఎలా రాయాలంటే మనం ఏదైతే రాసుకున్నామో దాన్ని ఎలా రాయాలంటే ఫస్ట్ ఈ ఆర్డర్లో రాయండి. ఈ ఆర్డర్లో మీకు ఏ నెంబర్స్ అయితే కనబడుతున్నాయో ఆ నెంబర్స్ రాయండి. ఏ నెంబర్స్ కనబడుతున్నాయి? 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అయిపోయిందా. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే ఈ ఆర్డర్లో రాసుకోవాలి. ఈ ఆర్డర్లో అంటే టాప్ టు బాటమ్ రాసుకోవాలి. ఇటువైపు అనుకోండి టాప్ టు బాటమ్ అంటే పైనుంచి కిందకి రాసుకోవాలి. ఇటువైపు అయితే ఏం చేయాలి? బాటమ్ టు టాప్ రాసుకోవాలి. అంటే కింద నుంచి పైకి రాసుకోవాలి. కింద ఎంత ఉంది? 4. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? సారీ బ్లూ కలర్తో కాదు, బ్లాక్తో రాద్దాం. 4 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? 6. నెక్స్ట్ ఏముంది? 12. ఎస్, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. సో ఇవన్నీ కూడా మనకి 12 యొక్క కారణాంకాలు అవుతాయి. సో ఇక్కడ ఏ నెంబర్స్ అయితే వచ్చినాయో ఇక్కడ కూడా అదే నెంబర్స్ వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే ఈ మోడల్ 1లో మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నాం అది ప్రిఫర్ చేయొద్దు. సో మోడల్ 2లో మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నాం ఈ మోడల్ 2ని ప్రిఫర్ చేయండి. సో అర్థమైందో అర్థం కలదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి బోర్డు కష్టండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సో ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. అలాగే మీలో ఎవరైనా సరే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయగలం అనుకుంటే మాత్రం వీడియో పాజ్లో పెట్టి క్వశ్చన్ సాల్వ్ చేసి ఆ తర్వాత ఆన్సర్ చూసుకోండి. రెండు స్టార్ట్ చేద్దాం. ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద ఫ్యాక్టర్స్. ఎస్, మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడు అంటే ఫ్యాక్టర్స్ కనుక్కోమంటున్నాడు. దేని యొక్క ఫ్యాక్టర్స్? ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. ఎస్, 30కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నాడు. అంటే మనం ఏం చేయాలి? మీకు ఏం చెప్పాను, ఒక నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఆ ఇచ్చిన నెంబర్ అనేది ఏ టేబుల్లో వస్తుందో చూసుకొని ఆ టేబుల్ నేమ్ రాసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు తెలియని చూడండి 30, మనకు 30 అని ఒక సంఖ్య ఇచ్చాడు. ఓకేనా? ఆ 30 యొక్క కారణాంకాలు కనుక్కోమన్నాడు. ఒక సంఖ్య యొక్క కారణాంకాలు మనం ఏ విధంగా కనుక్కున్నా చెప్పండి ఒకసారి. సో మనకి ఏదైతే సంఖ్య ఇచ్చాడో ఆ సంఖ్య అనేది ఒక్కొక్క టేబుల్లో చెక్ చేసుకో. 1 టేబుల్లో చూసుకో. 1 టేబుల్ చదువుతున్నప్పుడు 30 వస్తుందా, 2 టేబుల్ చదువుతున్నప్పుడు 30 వస్తుందా. ఈ విధంగా మనకి 30 అనేది ఏ టేబుల్లో వస్తుందో ఆ టేబుల్ నేమ్ అనేది ఇక్కడ రాసుకోవాలి. రెండు చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ రాసుకుందాం. 30 ఈజ్ ఈక్వల్. ఇప్పుడు మీరు చెప్పండి 30 అనేది 1 టేబుల్లో వస్తుందా రావట్లేదా? మళ్ళీ చెప్తున్నాను, 1 టేబుల్లో ప్రతి నెంబర్ వస్తుంది. మీరేమి కూడా టేబుల్ చదువుకొని చూసుకోవాల్సిన పని లేదు. ఒకటో ఎక్కంలో ప్రతి నెంబర్ వస్తుంది, ప్రతి సంఖ్య వస్తుంది. దానికోసం మీరు సెపరేట్గా టేబుల్ చదవాల్సిన పని లేదు. సో 30 అనేది 1 టేబుల్లో వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 130సే కదా. సో ఒక 30. సో 1 టేబుల్లో 30 వస్తుంది. ఇక్కడ దాకా అర్థమైందా? నెక్స్ట్ 1 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి? 2 టేబుల్. సో రెండో ఎక్కం చదువుతున్నప్పుడు 2 టేబుల్ చదువుతున్నప్పుడు 30 వస్తుందా? చదవండి, 2 టేబుల్ చదవండి. 2 15s ఎంత? 2 15s. సో రెండో ఎక్కం చదువుతున్నప్పుడు 2 15s ఎంత? 30. ఎస్, రెండో ఎక్కంలో కూడా మనకు 30 వస్తుంది. సో 2 15s ఎక్కలు రావాలి. నేను మళ్ళీ చెప్తాను మీకు. సో మీరు ఏం చేస్తారంటే ప్రతి టేబుల్ కూడా 20 rows నేర్చుకోండి. అలాగే 1 to 20 టేబుల్స్ నేర్చుకోండి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. సో టేబుల్స్ మీరు స్కిప్ చేయాల్సిన పని అయితే లేదు, ఎందుకంటే టేబుల్స్ లేకుండా మనం ఏ ప్రాబ్లం కూడా చేసుకోలేము. అర్థమవుతుందా? రండి, 1 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 2 టేబుల్ అయిపోయింది. సో 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏ టేబుల్ చెక్ చేసుకోవాలి? 3 టేబుల్ చెక్ చేసుకోవాలి. సో 3 టేబుల్ చదువుతున్నప్పుడు మూడో ఎక్కం చదువుతున్నప్పుడు 30 వస్తుందా? వస్తుంది కదా. ఎంత? 3 9s 27, 3 10s 30. ఎస్, వస్తుంది కదా. 3 10s 30. నెక్స్ట్ 3 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 4 టేబుల్. సో 4 టేబుల్ చదువుతున్నప్పుడు 30 వస్తుందా? రాదు. 5 టేబుల్ చదువుతున్నప్పుడు 30 వస్తుందా? చెప్పండి. 5 టేబుల్ చదువుతున్నప్పుడు 30 వస్తుందా? వస్తుంది. 5 6 hours 5 hours అంటే 30.
ఎస్ 5 టేబుల్ చదువుతున్నప్పుడు కూడా వస్తుంది. మళ్ళీ జాగ్రత్తగా అండి, 1 టేబుల్ వచ్చింది కాబట్టి 1 టేబుల్ రాశాను, 2 టేబుల్ వచ్చింది కాబట్టి 2 టేబుల్ రాసుకున్నాను, 3 టేబుల్లో వచ్చింది కాబట్టి 3 టేబుల్ రాసుకున్నాను. నెక్స్ట్ 4 టేబుల్ రాలేదు కాబట్టి 4 టేబుల్ రాయలేదు. ఏదైనా టేబుల్ రాకపోతే అది రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5 టేబుల్లో వచ్చింది, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది, 3 టేబుల్ అయిపోయింది, 4 టేబుల్ రాలేదు, 5 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏ టేబుల్, నెక్స్ట్ వచ్చే టేబుల్ ఏంటి, 6 టేబుల్. సో 6 టేబుల్లో వస్తుందా, 6 టేబుల్ 30 వస్తుందా, వయసు వస్తుంది. 6 5 30. అయితే 6 ఆల్రెడీ రిపీట్ అయిపోయింది, ఇటువైపు ఆల్రెడీ రిపీట్ అయిపోయింది. సో రిపీట్ అయిపోతే ఏం చేయమని చెప్పాను, ఇక్కడతో ప్రాసెస్ ఆపేయమని చెప్పాను. సో ఏదైనా ఫ్యాక్టర్ కానీ ఏదైనా టేబుల్ కానీ ఇటువైపు రిపీట్ అయ్యింది అనుకోండి, మనకి ఏంటి యాక్చువల్లీ ఏం జరిగింది, 5 టేబుల్ అయిపోయిన తర్వాత 6 టేబుల్ చెక్ చేసుకున్నాము, 6వ ఎక్కం చెక్ చేసాము. సో 6వ ఎక్కంలో కూడా 30 వచ్చింది. అయితే 6 ఆల్రెడీ రాస్తాం, ఇంకా ఇటువైపు రాస్తాం కాబట్టి ఇంకా రాయకూడదు. ఇక్కడతో ప్రాసెస్ ఆపేసి తర్వాత ఏం చేయాలి, ఇటువైపు ఉన్న ఫ్యాక్టర్స్ ఈ ఆర్డర్ రాసుకోవాలి. అంటే ఏంటి, టాప్ టు బాటమ్, పై నుంచి కిందకి రాసుకోవాలి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 ఈజ్ ఈక్వల్ చెప్పండి 1, 1, 2, 3, 5. నెక్స్ట్ ఇటువైపు అయిపోయిన తర్వాత ఇటువైపు ఉన్న టేబుల్స్ కూడా మీరు ఏం చేయాలంటే ఈ ఆర్డర్లో రాసుకోవాలి. ఇదిగోండి ఈ ఆర్డర్ రాసుకోవాలి. అంటే ఏంటి, బాటమ్ టు టాప్, అంటే ఏంటి, కింద నుంచి పైకి. సో చెప్పండి 6, 10, 15, నెక్స్ట్ 30. సో ఇంతే. సో ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. సో తెలుగు ఏం రాసుకుంటారు, తెలుగు ఇక్కడ ఏం రాసుకుంటారంటే 30 యొక్క కారణాంకాలు రాసేస్తారండి ఇక్కడ. సో తెలుగు ఏం రాసుకుంటారంటే 30 యొక్క కారణాంకాలు ఈజ్వల్ అని చెప్పి ఇవన్నీ రాసుకోండి. సో అర్థమైంది, అర్థం కలదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి బడికి వస్తుంది. సో ఎగ్జాంపుల్ 3. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందారండి. ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం. ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద ఫ్యాక్టర్స్. ఎస్, ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నాడు. దేని యొక్క ఫ్యాక్టర్స్, దేనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఆఫ్ 54. ఎస్, 54కి సంబంధించిన ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం చేయాలి, 54 అనే నెంబర్ ఏ టేబుల్లో వస్తుందో చూసుకొని ఆ టేబుల్స్ రాయడం మనం ఫ్యాక్టర్స్ రాయడం అంటాం. ఇప్పుడు తెలుగు చూడండి, 54 యొక్క ఈ సంఖ్య యొక్క కారణాంకాలు కనుక్కోమన్నాడు. సో కారణాంకాలు మనం ఎలా కనుక్కుంటాము, మనకి ఏదైతే సంఖ్య ఇచ్చారో ఆ సంఖ్య ఏ ఎక్కాలో వస్తుందో చూసుకొని ఆ ఎక్కం పేరు రాయడమే, అంతే కదా. రెండు స్టార్ట్ చేద్దాం. సో 54 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మనం ఏ టేబుల్ స్టార్ట్ చేయాలి చెప్పాలి. ఫస్ట్ మనం ఏ టేబుల్ స్టార్ట్ చేయాలి, 1వ ఎక్కం నుంచి స్టార్ట్ చేయాలి, 1 టేబుల్ స్టార్ట్ చేయాలి. సో 1వ ఎక్కంలో 54 వస్తుందా రాదా చెప్పాలి, వస్తుంది. నేను మీకు ఇంత నుంచి అదే చెప్తున్నాను, 1వ ఎక్కంలో ప్రతి నెంబర్ వస్తుంది. అది చిన్న నెంబర్ అయినా పెద్ద నెంబర్ అయినా ఎటువంటి నెంబర్ అయినా సరే మనకి 1వ ఎక్కంలో వస్తుంది. సో 54 అనేది 1 టేబుల్లో వస్తుంది. సో ఎన్నిసార్లు వస్తుంది, 54 టైమ్స్ వస్తుంది. సో 154 54 ఒక 54లో 54 అవుతుంది. సో 1వ ఎక్కంలో వచ్చింది. నెక్స్ట్ 2 టేబుల్. సో 2 టేబుల్లో 54 వస్తుందా రాదా, మీ డౌట్ నాకు అర్థమైంది. నేను ఏం అడుగుతాను, 1 టేబుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, 2 టేబుల్ చెక్ చేసుకోవాలి. సో నేను మిమ్మల్ని ఏం అడుగుతాను, 2 టేబుల్లో 54 వస్తుందా రాదా అని చెప్పమన్నాను. సో మీ డౌట్ ఏంటి, సార్ మాకు 2 టేబుల్ 54 వచ్చేదాకా చదవడం రాస్తారు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక నెంబర్ అనేది ఒక టేబుల్లో వస్తుందా రావట్లేదా, ఒక సంఖ్య అనేది ఒక ఎక్కంలో వస్తుందా రావట్లేదా అని తెలుసుకోవడం కోసం మనం టేబుల్ చదవాల్సిన పని అయితే లేదు. ఏం చేయొచ్చు, డివిజిబిలిటీ రూల్స్ ఉపయోగించి కూడా, బాధ్యనీత సూత్రాలు ఉపయోగించి కూడా ఒక నెంబర్ అనేది ఒక టేబుల్లో వస్తుందా రావట్లేదు చెప్పేయచ్చు. ఇక్కడ మీ డౌట్ ఏంటి, సో మనం మ్యాక్సిమం ఏ టేబుల్ అయినా సరే మ్యాక్సిమం ఏం చేసాం, 20 rows వరకు చదువుకున్నాం అంతే కదా. అంటే ఏంటి, 2 20s వరకు కానీ 3 20s కానీ 4 20s కానీ ఈ విధంగా మనం ఏ టేబుల్ అయినా ఏ ఎక్కమైనా సరే మనం అప్ టు 20 rows వరకు చదివాం. కానీ మనకి 2 టేబుల్లో ఎంత, 2 20s ఎంత 48 మనం ఇక్కడ దాకా చదివాం. కానీ 54 అనేది 40 కన్నా ఎక్కువ కాబట్టి మనకు తెలీదు ఏంటి, 2 టేబుల్లో 54 అనేది వస్తుందా రావట్లేదు అని చెప్పి. నేనేం చెప్తాను, ఒక నెంబర్ అనేది మీకు ఎప్పుడైతే బిగ్గర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కానీ మనకి తెలియని నెంబర్స్ ఇచ్చినప్పుడు కానీ ఆ నెంబర్ అనేది పలానా టేబుల్లో వస్తుందా రాదని చెక్ చేయాలంటే టేబుల్ చదవాల్సిన పని లేదు. చెక్కింగ్కి ఓన్లీ వస్తుందా రావట్లేదు, ఎస్ ఆర్ నో అంతే. సో వస్తుందా రాదో తెలుసుకోవడం కోసం టేబుల్ చదవాల్సిన పని లేదు. డివిజిబిలిటీ రూల్స్ ఉపయోగించి కూడా, బాధ్యనీత సూత్రాలు ఉపయోగించి కూడా చెప్పేయచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 254 అనేది ఇదిగోండి
54 అనేది 2 టేబుల్లో వస్తుందా రావటం చెప్పాలి. అయితే మీకు ఏం చెప్తాను, దీని మీద 2 డివిజిబుల్ రూల్ అప్లై చేయండి. ఎందుకు 2 డివిజిబుల్ రూల్ అప్లై చేయమన్నాను, ఎందుకంటే ఈ నెంబర్ అనేది 2 టేబుల్లో వస్తుందా రాదో చెక్ చేయాలి. సో అకార్డింగ్ టు 2 డివిజిబిలిటీ రూల్, సో మీరు చెప్పాలి. సో 2 భాజ్య సూత్రం మనం ఏం నేర్చుకున్నామంటే, సో ఏ నెంబర్లో అయితే లాస్ట్ డిజిట్ ఏంటంటే ఏ ఇచ్చిన సంఖ్యలోని చివరి స్థానంలో కానీ ఇచ్చిన నెంబర్లోని లాస్ట్ డిజిట్ కానీ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా సరే ఇచ్చిన నెంబర్లోని లాస్ట్ డిజిట్గా ఉంటే 1ల స్థానంలో ఉంటే ఆ నెంబర్ మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2తో డివిజిబుల్ అవడం అన్నా 2 టేబుల్లో రావడం అన్నా ఒకటే. సో మన 54 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. సో 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 టేబుల్లో వస్తుంది. సో ఈ నెంబర్ అనేది 2 టేబుల్లో వస్తుంది. ఇక్కడ దాకా మనకు కన్ఫర్మ్ అయింది ఏంటి, 54 అనేది 2 టేబుల్లో వస్తుందని చెప్పి మనకు అర్థమైంది. అయితే ఎన్నిసార్లు వస్తుందో రాయాలి అంతే కదా. ఇప్పుడు 54 అనేది 1 టేబుల్ వస్తుందా, ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది, 54 టైమ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 54 అనేది మనకి 2 టేబుల్లో వస్తుందా రాదా అంటే వస్తుందని చెప్పాం. ఏం ఉపయోగించి, డివిజిబుల్ రూల్ ఉపయోగించి చెప్పాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఎన్నిసార్లు హౌ మెనీ టైమ్స్ వస్తుందో చెప్పాలి. సో దానికోసం నువ్వు ఏం చేయాలంటే బై 2 వేసుకో, సింపుల్గా చెప్తాను మీకు. అయితే మీరు ఏం చేయొచ్చు, సింపుల్గా 54ను 2తో భాగాహారం చేసి 54ను 2తో డివిజన్ చేసి కోషంట్ ఏదైతే వస్తుందో భాగఫలం ఏదైతే వస్తుందో అది ఇక్కడ రాసుకోవచ్చు మీరు. దానికి టైం పడుతుంది. సో అయితే షార్ట్ కట్ ఏముందంటే, ఇప్పుడు 54 2 టేబుల్లో ఎన్నిసార్లు వస్తుంది ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ కింద ఏది ఉంది 2 ఉంది కాబట్టి 2 టేబుల్ చదవండి. సో పైన నెంబర్ ఏం చేయాలి, ఒక డిజిట్ మాత్రమే తీసుకో, 5 తీసుకున్నాం. సో 2 టేబుల్లో 5 ఎన్నిసార్లు వస్తుంది, ఎగ్జాక్ట్ గా రాదు అంతే కదా. 2 1s are 2, 2 2s are 4, 2 3s 6 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 2 2s are 4 తీసుకో. 4 మనం తీసుకుందేమో 2 2s are 4, మనం తీసుకుంది ఏంటి 2 2s are 4, కానీ ఇక్కడ 5 ఉంది అంటే ఇంకెంత మిగిలిపోతుంది, 1 మిగిలిపోతుంది. సో 1 మిగిలిపోతుంది కాబట్టి 1 ఇక్కడికి వస్తుంది. వచ్చింది ఎంత అయింది, 14 అయింది. సో 2 టేబుల్లో 14 ఎన్నిసార్లు అంటే 7 టైమ్స్. అర్థమైంది, అర్థం కాదు మళ్ళీ చెప్తాను చూడండి. మీరు ఒకటి సార్ మాకు ఇది అర్థం కావట్లేదు అనుకుంటే, అర్థం కాని స్టూడెంట్స్ ఏం చేస్తారంటే చక్కగా 54 2 చేత భాగాహారం చేసి డివిజన్ చేసి కోషంట్ వాల్యూ ఇక్కడ రాసుకోండి. సో ఎవరికి అంటే ఈ స్టెప్ బాగుంటుందండి. నెక్స్ట్ మనకి ఫ్రాక్షన్స్ బెన్నాలో అనే చాప్టర్ వస్తుంది. ఆ చాప్టర్లో కూడా మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తాం కాబట్టి నేర్చుకోండి. సో కింద మీకు ఏ నెంబర్ అయితే ఉందో ఆ టేబుల్ మీకు వచ్చా రాదా, ఎస్ వచ్చు. తర్వాత ఏం చేయమంటున్నాను, పైన నెంబర్లో నుంచి ఒక డిజిట్ మాత్రం తీసుకోమన్నాను, 5 తీసుకున్నాను. సో 2 టేబుల్లో 5 వస్తుందా రాదా చూసుకోవాలి. ఎగ్జాక్ట్గా రాదు, 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6 కాబట్టి 2 2s are తీసుకుందాం. 2 2s are 4 కానీ ఇక్కడ 5 ఉంది. సో 5 - 4 ఎంత 1, ఆ 1 మన ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు 14 అయింది. సో 2 టేబుల్లో 14 ఎన్నిసార్లు 7 టైమ్స్. సో మన కోషంట్ వాల్యూ ఎంత వచ్చిందంటే 27 వచ్చింది. సో 2 టేబుల్లో 27 టైమ్స్ వచ్చింది మనకి. 2 27s ఎంత 54. నెక్స్ట్ 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 3 టేబుల్. సో 3 టేబుల్లో 54 వస్తుందా రాదా, వస్తుంది. ఎన్నిసార్లు 18 సార్లు. మీకు ఏదైనా నెంబర్ బిగ్గరగా అయినప్పుడు మాత్రమే డివిజిబుల్ రూల్స్ అప్లై చేసి తెలుసుకోండి. కానీ 54 అనేది 3 టేబుల్లో మనం ఈజీగా చెప్పేయచ్చు. 3 18s ఎంత 54, 3 18s ఎంత 54. లేదు సార్ మేము దీనికి కూడా డివిజిబుల్ రూల్ అప్లై చేస్తాం సార్ అంటే అప్లై చేసేయండి. 3 డివిజిబుల్ రూల్ మనకి ఏం చెప్తుంది, సో ఇచ్చిన నెంబర్లోని డిజిట్స్ అన్ని కూడా ఎడిషన్ చేయాలి. సో 5 + 4 9 అవుతుంది. సో 9 మనకి 3 టేబుల్లో వస్తుంది కాబట్టి 54 కూడా మనకి 3 టేబుల్లో వస్తుంది. ఇవన్నీ మీకు డివిజిబుల్ రూల్స్ చెప్పడం నేర్పించాను. సో దాని బదులు మీరు ప్రతి టేబుల్ కూడా 20 రోజు చదువుకోండి. కొంచెం టైం సేవ్ అవుద్ది మనకు, అర్థమవుతుందా. సో 3 టేబుల్లో 15 4 18 టైమ్స్ వచ్చింది. సో 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది, 3 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 4 టేబుల్లో 54 వస్తుందా రాదు. నెక్స్ట్ 5 టేబుల్ 54 వస్తుందా రాదు. చదవండి, టేబుల్ చదివితే తెలుస్తుంది వస్తుందా రాదా అని చెప్పి. సో 5 టేబుల్ రాదు. 6 టేబుల్ వస్తుందా, 6 టేబుల్ చదవండి సరే. 6 9s ఎంత 6 9s 54, ఎస్ 6 టేబుల్లో వస్తుంది. ఎన్నిసార్లు 9 టైమ్స్. 6 9s ఎంత 54, 6 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి 7 టేబుల్ రాదు. 8 టేబుల్లో రాదు. 9 టేబుల్ వస్తుందా, 9 6 hours 54 9 54. సో 9 టేబుల్ వస్తుంది. అయితే ఇక్కడ చెక్ చేసుకో 9 ఉందా లేదా, ఇది ఉందిగా, ఇక్కడతో ఆపేయాలి. ఇక్కడతో ఆపేసి నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఆర్డర్లో నెంబర్స్ అన్ని రాసేయాలి ఫస్ట్, తర్వాత ఈ ఆర్డర్లో రాయాలి. రెండు రాద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 54 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 6 1 2 3 6 1 2 3 6. నెక్స్ట్ 9 18 27
54. సో ఆల్ దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 54. సో తెలుగు మీడియం రాసుకుంటారంటే 54 యొక్క కారణాంకాలు అని చెప్పి ఈ విధంగా రాసుకోండి. అండ్ ఇంకొక పాయింట్, సో మీకు ఎప్పుడైనా సరే బిగ్గర్ నెంబర్ ఇచ్చినప్పుడు కానీ లేదు మనకి ఇచ్చిన నెంబర్ మనకి పలానా టేబుల్లో వస్తుందా రావటం చెప్పి డౌట్ ఉంటే మీరు ఏం చేయాలి, చక్కగా డివిజిబుల్ రూల్ అప్లై చేయండి. సో డివిజిబుల్ రూల్ అప్లై చేసి భాజ్య సూత్రం అప్లై చేసి మనం ఏం కనుక్కోగలం, జస్ట్ ఆ టేబుల్లో వస్తుందా రావట్లేదు అది మాత్రమే కనుక్కోగలము. తర్వాత ఏం చేయాలి, ఒకవేళ వస్తుందని తెలిస్తే ఎన్నిసార్లు వస్తుందో తెలుసుకోవాలంటే నువ్వు డివిజన్ చేసి కోషియంట్ వాల్యూ రాసుకో, లేదు అంటే షార్ట్ కట్ ఉపయోగించు. సో అర్థమైంది అర్థం కదా. నెక్స్ట్ వన్, ఒక నెక్స్ట్ ఎగ్జాంపుల్ సో బోర్డుకి వస్తుంది. సో ఎగ్జాంపుల్ 4. సో ఎగ్జాంపుల్ 4 అనేది ఇంతకుముందు మనం ఏవైతే ప్రాబ్లమ్స్ చేసామో ఆ విధంగా చేయకూడదు, కొంచెం డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ అంటే చెప్తాను, జాగ్రత్తగా అండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా వచ్చేది మీనింగ్ అర్థం చేసుకుందాం. సో ఎందుకు అర్థం చేసుకుందాం అంటానంటే నీకు ఎప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్ కానీ ఇచ్చిన ప్రాబ్లం కానీ మీనింగ్ అర్థం అవుతుందో నీకు 50% ఆన్సర్ వచ్చేసట్టే. ఓకేనా, రండి అర్థం చేసుకుందాం. ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం. ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్. చూడండి ఈసారి మనం ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. అంటే ఏంటి, 36 కి మన ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 36 కి మన ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే అవి ఎన్ని ఉంటాయి అని చెప్పి అడుగుతున్నాడు. ఫ్యాక్టర్స్ రాయమని చెప్పి అడగట్లేదు, 36 కి ఫ్యాక్టర్స్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్. సో నెంబర్ ఆఫ్ అంటే ఏంటి, 36 కి ఫ్యాక్టర్స్ కి ఎన్ని ఉంటాయి అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు తెలియనించండి, 36కు ఎన్ని కారణాంకాలు ఉంటాయి. కారణాంకాలు రాయమని చెప్పి అడగట్లేదు, ఆ కారణాంకాలు అనేవి ఎన్ని ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. సో మనము నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 36కి ఎన్ని కారణాంకాలు ఉంటాయని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, కారణాంకాలే కనుక్కోవాలి, ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. ఈసారి ఇచ్చిన నెంబర్ ఏంటి, 36. ఎస్, 36 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలి కాబట్టి మనం ఏం చేయాలి, 36 అనేది ఏ టేబుల్లో వస్తుందో ఏ ఎక్కంలో వస్తుందో చూసుకోవాలి. సో 36 అనేది 1 టేబుల్లో వస్తుందో, ఎస్ వస్తుంది, వెరీ గుడ్. ఇది మీకు అలవాటు అయిపోవాలి. 1వ ఎక్కంలో 1 టేబుల్లో ప్రతి నెంబర్ వస్తుంది. ఎస్ ఎన్నిసార్లు వస్తుంది, 36 టైమ్స్. ఇక్కడ 36 ఉంటే 36 వేసుకోండి, ఇక్కడ 100 ఉంటే 100 వేసుకోవాలి, ఇక్కడ 1000 ఉంటే 1000 వేసుకోవాలి 1 టేబుల్. క్లియర్. నెక్స్ట్, సో 1 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చూడాలి, 2 టేబుల్. సో 2 టేబుల్ 36 వస్తుందా రాదా చెప్పాలి. 2 18s ఎంత, వెరీ గుడ్. 2 18s ఎంత, 36. సో 2 టేబుల్ కూడా వచ్చింది. నెక్స్ట్ 1 అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ ఏ టేబుల్ చూడాలి, 3 టేబుల్ చూడాలి, 3 ఎక్కం చూడాలి. సో 3 ఎక్కంలో 36 వస్తుందా చదవండి. 3 ఎక్కలు ఎన్నిసార్లు వస్తుంది, 12 టైమ్స్ వస్తుంది. 3 12s ఎంత, 36. సో 1 టేబుల్ 2 టేబుల్ 3 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ లుకింగ్ ఫర్ 4 టేబుల్. సో 4వ ఎక్కంలో 36 వస్తుంది కదా, ఎన్నిసార్లు వస్తుంది, 4వ ఎక్కంలో 36 9 సార్లు వస్తుంది. 4 9s అయిపోయింది. నెక్స్ట్ 4 టేబుల్ 5 టేబుల్ 36 వస్తుందా రాదు. 6 టేబుల్లో వస్తుందా రాదా, 6 టేబుల్లో వస్తారా, ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది, 6 hours 36 అయిపోయింది. నెక్స్ట్ 7 టేబుల్లో వస్తుందా రాదు. 8 టేబుల్లో వస్తుందా రాదు. 9 టేబుల్లో వస్తుంది కదా, అయితే 9 ఆల్రెడీ ఇటు పక్క వచ్చింది. 9 ఆల్రెడీ ఇటు పక్క వస్తుంది. సో ఎప్పుడైతే మనం అనుకున్న టేబుల్ కానీ ఫ్యాక్టర్ కానీ రిపీట్ అయితే అక్కడితో ఆపేయాలి. సో ఇక్కడితో క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఆర్డర్లో ఫ్యాక్టర్స్ రాసుకోండి. ఫస్ట్ రెండు రాద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 1, 2, 3, 4 1, 2, 3, 4 నెక్స్ట్ 6. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 సార్లు ఉంది కాబట్టి ఒకసారి రాసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది. ఇక్కడ మనం 1, 2, 3, 4, 6 రాస్తాం. 1, 2, 3, 4, 6 రాస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఆర్డర్లో రాసుకోవాలి కదా. మళ్ళీ మనకి ఈ ఆర్డర్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 6తో స్టార్ట్ అయింది. 6 ఆల్రెడీ వచ్చింది కదా, ఇంకా రాయకూడదు. మీకు ఏదైనా ఫ్యాక్టర్ 2 టైమ్స్ ఉంటే, ఏదైనా మీకు ఫ్యాక్టర్ కానీ లేదంటే కారణాంకం కానీ మీకు 2 సార్లు ఉంటే ఆ రెండిట్లో బదులు ఒకసారి మాత్రం రాసుకోవాలి. అందుకే ఒకసారి రాశాను. 6 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, 9, 12 నెక్స్ట్ 12 అయిపోయింది. 18, 36 క్వశ్చన్ ఇక్కడ అయిపోలేదు. మళ్ళీ ఫ్యాక్టర్స్ రాని చెప్పాలల్లా ఏమడిగాడు, మనల్ని ఈ 36 ఫ్యాక్టర్స్ కి ఎన్ని ఉంటాయి, 36 కారణాంకాలు ఎన్ని ఉంటాయి అన్నాడు. మనం ఏం చేయాలి, కౌంట్ చేద్దాం రండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో దేర్ ఆర్ 9 ఫ్యాక్టర్స్. సో 36కి ఎన్ని కారణాంకాలు ఉన్నాయండి, 9 కారణాంకాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, ఇది మీ ఆన్సర్ 9. సో అర్థమైంది అర్థం కలదా. నెక్స్ట్ వన్, ఓకే నెక్స్ట్ టాపిక్. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం హెడ్డింగ్ పెట్టుకోండి, కామన్ ఫ్యాక్టర్స్ పెట్టారా. సో ఇప్పుడు తెలుగు మీడియం హెడ్డింగ్ పెట్టుకోండి, ఉమ్మడి కారణాంకాలు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ కామన్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే మనం మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్ అని చెప్పి ఒక టాపిక్ చెప్పుకున్నాం, గుర్తుందా లేదా. ఎస్,
కామన్ మల్టిపుల్స్ మనం ఏ విధంగా అయితే చేసామో కామన్ ఫ్యాక్టర్స్ కూడా మనం అదే విధంగా చేస్తాం. బట్ డిఫరెన్స్ ఏంటి, కామన్ మల్టిపుల్స్ లో మనం మల్టిపుల్స్ రాసేవాళ్ళము. సో ఈసారి ఏంటి, కామన్ ఫ్యాక్టర్స్ కాబట్టి మనం మల్టిపుల్స్ బదులు ఏం రాసుకోవాలి, ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. మీకు గుర్తు తెలియనించండి, మనం గుణిజాలు ఉమ్మడి గుణిజాలు నేర్చుకున్నాం, గుర్తుందా? సో ఉమ్మడి గుణిజాలు మనం ఏ విధంగా అయితే చేసామో సో ఉమ్మడి కారణాంకాలు కూడా మనం అదే విధంగా చేస్తాం. బట్ డిఫరెన్స్ ఏంటయ్యా అంటే ఉమ్మడి గుణిజాల కాన్సెప్ట్ లో మనం గుణిజాలు రాసేవాళ్ళం. బట్ ఈ టాపిక్ ఏంటి, ఉమ్మడి కారణాంకాలు కాబట్టి ఈసారి గుణిజాలు బదులు కారణాంకాలు రాస్తాం. సో అర్థమైందా? రండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం. రండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ ద స్టార్స్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం. రండి స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ చూద్దండి. ఫైండ్ అంటే ఏంటి, కనుక్కోవడం. ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్. సో ఈసారి మనం ఏం కనుక్కోమన్నాడు అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేని యొక్క కామన్ ఫ్యాక్టర్స్, బిట్వీన్ దేని యొక్క కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 and 24. సో 18 and 24 కి సంబంధించి ఏవైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయో ఆ కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు తెలియమని చూడండి, 18 మరియు 24 మనకి రెండు సంఖ్యలు ఇచ్చారు కదా. ఎస్, ఆ రెండు సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకాన్ని కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు నేను కామన్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్తే జాగ్రత్తగా అండి. సో ముందు మనం ఏం చేద్దాం అంటే ఇచ్చిన రెండు నెంబర్స్ రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కామన్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇచ్చిన 2 నెంబర్స్ కామన్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏవైతే 2 నెంబర్స్ ఇచ్చారో ఆ 2 నెంబర్స్ రాసుకోండి. ఒకటేమో 18 అండ్ ఇంకోటేమో 24. సో తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి. సో 18 తీసుకొని ఆ 18 కి సంబంధించి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫ్యాక్టర్స్ రాయాలి. సో ఆల్రెడీ మనకు తెలుసు. సో ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాము, సో ఇచ్చిన నెంబర్ అనేది ఏ టేబుల్లో వస్తుందో చూసుకొని ఆ టేబుల్ ఏం రాయాలి. సో ఫస్ట్ స్టార్ట్ చేయండి. 1వ ఎక్కువలో 18 వస్తుందా రాదా, ఎస్ వస్తుంది. ఎన్ని సార్లు వస్తుంది, 18 సార్లు వస్తుంది. నెక్స్ట్ 1వ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, 2 టేబుల్ చెక్ చేసుకోవాలి. సో 2 టేబుల్లో 18 వస్తుందా రాదా, ఎస్ వస్తుంది కదా. ఎన్నిసార్లు, 9 టైమ్స్. సో 2 9s 18. నెక్స్ట్ 1 టేబుల్ అయిపోయింది, 2 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, 3 టేబుల్. సో 3 టేబుల్ చదివేటప్పుడు 3వ ఎక్కువ చదివేటప్పుడు 18 వస్తుందా రాదా, ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది, 3 6s 3 6 18. సో 3 6s. సో 1 ఎక్కువైంది, 2 ఎక్కువైంది, 3 ఎక్కువైంది. నెక్స్ట్ 4వ ఎక్కువ. సో 4 టేబుల్ చదువుతున్నప్పుడు 18 వస్తుందా రాదు, రాకపోతే రాయకూడదు. నెక్స్ట్ 5 టేబుల్ చదువుతున్నప్పుడు వస్తుందా రాదు. సో తర్వాత 5 తర్వాత వచ్చే టేబుల్ అంటే 6 టేబుల్. సో 6 టేబుల్ 18 వస్తుందా, ఎస్ వస్తుంది. కానీ 6 ఆల్రెడీ పక్క వస్తుంది. 6 ఆల్రెడీ ఇటు పక్క వచ్చింది కాబట్టి ఇక్కడితో ఆపేసి మనం ఏం చేయాలి, 18 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఇది రాసుకోవాలి. ఫస్ట్ 1, 2, 3, నెక్స్ట్ 6, 9, 18. సో ఫస్ట్ మనం ఏం చేసాము, సో ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా నువ్వు ఏం చేయాలి, మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్స్కి విడివిడిగా సెపరేట్గా మనం ఏం చేయాలి, ముందు ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకే ఇచ్చిన 2 నెంబర్స్లో కూడా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ కొనుక్కొని ఆ ఫ్యాక్టర్స్ రాశాను. ఇవి ఓన్లీ ఫ్యాక్టర్స్ మాత్రమే, కామన్ ఫ్యాక్టర్స్ కాదు. సో నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఏం చేయాలి, ఇంకో నెంబర్ తీసుకోవాలి 24. సో మళ్ళీ ఏం చేయాలి, 24కి సంబంధించి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో 1 టేబుల్లో 24 వస్తుందా, ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు, 24 టైమ్స్. సో 1 టేబుల్ అయిపోయింది కాబట్టి 2వ ఎక్కువ. సో 2వ ఎక్కువ 24 వస్తుందా, చదవండి. టేబుల్ చదువుతా మీకు తెలుస్తుంది వస్తుందా రావట్లేదు. 2 12 2 12 ఎంత 24. సో మనకి 2వ ఎక్కువలో కూడా వస్తుంది. నెక్స్ట్ 1వ ఎక్కువ అయిపోయింది, 2వ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ 3వ ఎక్కువ. సో 3వ ఎక్కువలో 24 వస్తుందా, ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది, 8 సార్లు. సో 3 8s 24. 1 2 3. నెక్స్ట్ 4 టేబుల్. 4 టేబుల్లో 24 వస్తుందా, ఎస్ వస్తుంది. 6 టైమ్స్. 4 టేబుల్లో 6 టైమ్స్ వస్తుంది. 4 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 5 టేబుల్. 5 టేబుల్ 24 వస్తుందా, రాదు. సో 5 టేబుల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 6 టేబుల్. సో 6 టేబుల్లో 24 వస్తుంది, కానీ ఆల్రెడీ 6 టేబుల్ రాసినాం. సో ఇక్కడతో ప్రాసెస్ ఆపేసి ఆ ఫ్యాక్టర్స్ రాసుకుంటారండి. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఈజ్ ఈక్వల్ టు ఇంతగా ఫస్ట్ ఇవి రాసుకోవాలి కదా. 1, 2, 3, 1, 2, 3, 4, నెక్స్ట్ ఇవి రాసుకోవాలి. ఇక్కడ యారో పెట్టడం మర్చిపోయాను. 6, 8, 12, 24. సో నేను 80 సంబంధించి ఫ్యాక్టర్స్ రాసాను, 24 సంబంధించి ఫ్యాక్టర్స్ రాశాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. సో కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఇవన్నీ ఏంటివి, ఫ్యాక్టర్సే కదా. సో ఇక్కడ ఉన్న ఫ్యాక్టర్ అనేది ఒకవేళ ఇక్కడ కూడా ఉంటే, సో ఒక ఫ్యాక్టర్ అనేది 2 ప్లేసుల్లో ఉంటే దాన్ని మనం కామన్ ఫ్యాక్టర్ అంటాము. సో ఇక్కడ 1 తీసుకోండి, ఇక్కడ 1 ఉంది కదా, ఈ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ కూడా ఉందా, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో 1 అనేది 2 ప్లేసుల్లో ఉంది కాబట్టి సో దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే కామన్ ఫ్యాక్టర్ అంటాం. సో అలాంటి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అంటే ఏంటి, పైన రాసుకున్న ఫ్యాక్టర్స్ ఉండాలి,
కింద రాసుకున్న ఫ్యాక్టర్స్ లో కూడా ఫ్యాక్టర్ ఉంటుంది. సో అలాంటి ఫ్యాక్టర్ ఏముంది 1 ఉంది. నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో దాన్ని మేము అండర్లైన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో దీన్ని కూడా మనం అండర్లైన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. సో కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 2 ప్లేస్లో కూడా ఉండాలి. సో 2 ప్లేస్లో ఉంటేనే దాన్ని మనం కామన్ ఫ్యాక్టర్స్ అంటాము, ఉమ్మడి కారణాంకాలు అంటాము. సో తెలుగు మీడియం ఏం రాసుకుంటారు? ఇక్కడ ఏం రాస్తారు? 18 యొక్క కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ 24 యొక్క కారణాంకాలు ఈజ్ ఈక్వల్ అని చెప్పి రాసుకోండి. నెక్స్ట్ సో 6 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఇక్కడ ఎక్కడ 9 ఉందా? లేదు. నెక్స్ట్ ఇక్కడ 18 ఉంది, ఇక్కడ ఎక్కడ 18 ఉందా? లేదు. అంత అయిపోయింది. సో ఓన్లీ మనకి 1 2 3 4 ఈ 4 మనకి కామన్ ఫ్యాక్టర్స్. సో ఎక్కడ రాదు ఇక్కడ రాసుకుందామే. కామన్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు కామన్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 1 వచ్చింది. ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి 2 1s బదులు ఒక 1 రాసుకోండి. 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 6. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి మనకి? కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 and 24. సో తెలుగు మీడియం ఇక్కడ ఏం రాసుకుంటారంటే ఉమ్మడి కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 5, 6. సో అర్థమైంది? అర్థం కదా? సో ఎప్పుడైనా సరే మిమ్మల్ని కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే, ఉమ్మడి కారణాంకాలు కనుక్కోమని చెప్పి అడిగితే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏవైతే నెంబర్స్ ఇచ్చాడో ఆ నెంబర్స్ సంబంధించి ఫ్యాక్టర్స్ రాసేయండి. సో ఇక్కడ కూడా ఫ్యాక్టర్స్ రాసేయండి. తర్వాత ఏం చేయాలి? ఏదైనా ఫ్యాక్టర్ అనేది 2 ప్లేసెస్లో ఉందా లేదో చూసుకోండి. అంటే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. సో 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది. మిగతా ఏ నెంబర్స్ కూడా కింద ఉంటే పైన లేవు, పైన ఉంటే కింద లేవు. సో అందు గురించి అవి ఏవి కూడా మనకి కామన్ ఫ్యాక్టర్స్ అవ్వవు. సో అర్థమైంది? అర్థం కాలేదా? నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ 2. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన క్వశ్చన్ బాగా చదివి మీనింగ్ అర్థం చేసుకుందాం రండి. ఫైండ్ అంటే ఏంటి? కనుక్కోవడం. సో ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఎస్, మనల్ని కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కామన్ ఫ్యాక్టర్స్ కనుక్కోమన్నాడు. దేని యొక్క కామన్ ఫ్యాక్టర్స్? ఆఫ్ బిట్వీన్ 20 and 25. ఎస్, ఈ 2 నెంబర్స్ కి సంబంధించి కామన్ ఫ్యాక్టర్స్, ఈ 2 నెంబర్స్ కి సంబంధించి కామన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ కామన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయమన్నాడు. అంటే కనుక్కోమన్నాడు. ఇప్పుడు తెలుగు మీడియం చూడండి, 20 మరియు 25 2 నెంబర్స్ ఇచ్చాడు, 2 సంఖ్యలు ఇచ్చాడు. సో ఈ 2 సంఖ్యల మధ్య ఉండే ఉమ్మడి కారణాంకాలు కనుక్కోమన్నాడు. సో ఇందాక మనం ఎగ్జాంపుల్ మనం ఏ విధంగా అయితే చేసామో దీన్ని కూడా మనం అదే విధంగా చేయాలి. సో మీలో ఎవరైనా చేయగలం అనుకుంటే మాత్రం వీడియో పాజ్ లో పెట్టి క్వశ్చన్ సాల్వ్ చేసి అప్పుడు ఆన్సర్ చూసుకోండి రండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ 2 నెంబర్స్ రాసుకోండి, 20 and 25. తర్వాత ఏం చేయాలి? ఏదో ఒక నెంబర్ తీసుకోవాలి, నీ ఇష్టం ఏ నెంబర్ తీసుకున్నా పర్వాలేదు. సో నేనైతే మొత్తం ఫస్ట్ నెంబర్ని తీసుకుంటున్నాను 20. సో తర్వాత ఏం చేయాలి? ఈ 20 అనే నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ రాయాలి, కారణాంకాలు రాయాలి. సో కారణాంకాలు ఏ విధంగా రాస్తాం మనం? సో ఇచ్చిన నెంబర్ అనేది ఏ టేబుల్లో వస్తుందో, ఏ ఎక్కంలో వస్తుందో ఎక్కం రాసుకోవాలి. సో 20 అనేది 1 టేబుల్లో వస్తుందో? ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు? 20 టైమ్స్ 120s 20. సో 1 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ 2 టేబుల్ 20 వస్తుందా? చదవండి, టేబుల్ చదివితే వస్తుంది. 2 10s 2 10 అంతా 20. సో 2 ఎక్కంలో కూడా వస్తుంది 10 సార్లు. నెక్స్ట్ 2 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే టేబుల్ ఏంటి? 3 టేబుల్. సో 3 టేబుల్ 20 వస్తుందా? రాదు. 3 టేబుల్ 20 రాదు. 3 అయిపోయింది. నెక్స్ట్ 4 టేబుల్. సో 4 టేబుల్ 20 వస్తుందా? ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు? 4 5s. సో 4 టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే టేబుల్ 5 టేబుల్. సో 5 టేబుల్ 20 వస్తుందా? ఎస్ వస్తుంది. కానీ 5 ఆల్రెడీ ఇక్కడ రిపీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడతో ప్రాసెస్ ఆపేయాలి. ఆపేసి ఫ్యాక్టర్స్ రాసుకుందాం రండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు 1, 2, 4. 1, 2, 4. నెక్స్ట్ ఇవి రాసుకోండి. 5, 10, 20 అయిపోయింది. సో తర్వాత ఏం చేయాలి మనం? ఇంకో నెంబర్కి సంబంధించి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 25 తీసుకున్నాను. సో 25 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది. సో 1 into 25. సో నెక్స్ట్ ఏం చేసుకోవాలి? 1 టేబుల్ అయిపోయింది కాబట్టి 2 టేబుల్ చెక్ చేసుకోవాలి. 2 టేబుల్ 25 వస్తుందా? 2 టేబుల్ ఎక్కడ కూడా 25 రాదు. సో 2 టేబుల్ తీసే. 3 టేబుల్ 25 వస్తుందా? ఎక్కడ రాదు. నెక్స్ట్ 4 టేబుల్ 4 ఎక్కంలో కూడా 25 రాదు, తీసుకోకూడదు. 5 ఎక్కం. సో 5 ఎక్కంలో వస్తుందా? ఎస్ వస్తుంది. ఎన్నిసార్లు వస్తుంది? 5వ ఎక్కంలో 5 సార్లు వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఇందాక చెప్పడం మర్చిపోయాను. సో నీకు ఎప్పుడైనా ఫ్యాక్టర్స్ రాసే ప్రాసెస్లో ఎప్పుడైనా 2 నెంబర్స్ పక్కనే వస్తే, 2 నెంబర్స్ కానీ 2 ఫ్యాక్టర్స్ కానీ 2 కారణాంకాలు కానీ పక్కనే సేమ్ రిపీట్ అయితే అక్కడితో ఆపేయాలి ప్రాసెస్ అంతే. నెక్స్ట్ ఇంక ఏ టేబుల్లో వస్తుంది ఏంటి అని చెప్పి ఏం చెక్ చేయక్కర్లేదు. అర్థమైందా? అర్థం కాలేదు ఏం చెప్తాను. సో ఎప్పుడైనా సరే మనం ఫ్యాక్టర్స్ రాసే ప్రాసెస్లో ఎప్పుడైనా సరే 2 ఫ్యాక్టర్స్ సేమ్గా ఏదైనా స్టెప్లో వస్తే అక్కడితో ఆపేయచ్చు. సో ఇక్కడితో అయిపోయింది ఫ్యాక్టర్స్. ఇప్పుడు రండి రాద్దాం. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు
సో ఏంటి ఫస్ట్ ఇవి రాసుకోవాలి కదా 1, 5 నెక్స్ట్ ఇవి రాసుకోవాలి ఇక్కడ 5 ఉంది ఆల్రెడీ 5 రాసాం కాబట్టి 2 5ల బదులు ఒక 5 రాసుకోవాలి సో 5 రాసాం నెక్స్ట్ ఇంకేముంది 25 ఇవేంటివండి ఇవన్నీ ఏంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 మరి కిందవేంటి ఫ్యాక్టర్స్ ఆఫ్ 25 మన ఫ్యాక్టర్స్ అడిగాడా కామన్ ఫ్యాక్టర్స్ అడిగాడా సో కామన్ ఫ్యాక్టర్స్ అడిగారు కాబట్టి సో వాట్ ఈస్ వన్ బై కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి ఉమ్మడి కారణాంకాలు అంటే ఏంటి సో ఆ కారణాంకం అనేది మనం తీసుకున్న ఫ్యాక్టర్ అనేది పైన ఉండాలి కింద ఉండాలి సో అలా ఉంటేనే దాన్ని మనం కామన్ అంటాం సో జనరల్ గా కామన్ మీనింగ్ ఏంటి నీలోనూ ఉండాలి నాలోనూ ఉండాలి సో అలాగే అందరిలోనూ ఉంటేనే దాన్ని మనం కామన్ అని చెప్పి పిలుస్తాము సో రెండు స్టార్ట్ చేద్దాం సో 1 ఇక్కడ ఉంది 1 ఇక్కడ ఉందా ఎస్ ఉంది ఈ రెండు మనం సర్కిల్ వేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది ఇక్కడ ఎక్కడ 2 లేదు తీసుకోకూడదు రెండు చోట్ల ఉంటేనే కామన్ ఫ్యాక్టర్ అవుతుంది నెక్స్ట్ 2 లేదు ఇంటూ ఒకటి నెక్స్ట్ 4 ఉంది ఇక్కడ 4 ఇక్కడ ఎక్కడైనా ఉందా లేదు దీని ఇంటూ ఒకటి నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది ఇక్కడ కూడా 5 ఉంది ఇదిగోండి ఈ రెండు మనం సర్కిల్ వేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది ఇక్కడ ఎక్కడ 10 ఉందా లేదు ఇంటూ ఒకటి నెక్స్ట్ ఇక్కడ 20 ఉంది ఇక్కడ ఎక్కడ 20 ఉందా లేదు ఇంటూ ఒకటి సో మిగతా నెంబర్స్ ఏవి కూడా కింద ఉంటాయి పైన లేవు పైన ఉంటే కింద లేవు కాబట్టి ఈ 2 నెంబర్స్ మాత్రమే పైన ఉన్నాయి కింద ఉంది పైన ఉంది కింద ఉంది సో వీటిలో మాత్రం మనం ఏమని పిలుస్తామంటే కామన్ ఫ్యాక్టర్స్ అంటాము రాసుకుందాం కామన్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి 1, 5 మళ్ళీ చెప్తాను ఇక్కడ 2 1s ఉన్నాయి కాబట్టి ఒకసారి రాసుకోవాలి 1 ఇక్కడ 2 5s ఉన్నాయి కాబట్టి ఒకసారి రాసుకోవాలి 5 సో ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి అంటే ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క కామన్ ఫ్యాక్టర్స్ అవుతాయి సో మీరు తెలివిడి ఏం రాసుకుంటారు ఉమ్మడి కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 1, 5 రాసుకోండి ఇక్కడ 20 యొక్క కారణాంకాలు అని చెప్పి ఇవి రాసుకోండి 25 యొక్క కారణాంకాలు అని చెప్పి ఇవి రాసుకోండి సో ఇదండి ఈ రోజు క్లాస్ సో నెక్స్ట్ క్లాస్ మనం ఏం చేద్దామంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ నేర్చుకుందాము ప్రధాన కారణాంకాలు నేర్చుకుంటాం సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ రోజు క్లాస్ అందరికీ అర్థం చెప్పి అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై